ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్లు, మరెన్నో కలతలు నీవు పెట్టే ఈ జీవిత పరీక్షలో గెలిచినా ఓడినా చింతించను. కానీ వాటిని తట్టుకునే శక్తిని, మనోధైర్యంను ప్రసాదించు శివయ్య. డబ్బు అనేది మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. దగ్గర ఉన్న వాళ్ళను దూరం చేస్తుంది, దూరం ఉన్న వాళ్ళను దగ్గర చేస్తుంది. ఇతరులను గౌరవించడం వలన నీకు విలువ పెరుగుతుంది. జ్ఞానం కలిగిన వారి మాటలు వినడం వలన నీలో మూర్ఖత్వం నశిస్తుంది. 100 పనులను 100 సార్లు చేస్తే రాదు విజయం. ఒకే పనిని 100 రకాలుగా ప్రయత్నిస్తే వచ్చేదే విజయం. అవసరం ఉన్నా లేకున్నా ఒకేలా ఉండటం నేర్చుకో. మన కోసం ఎదురు చూసే వాళ్ళు మన బలం, మనల్ని ఎదురు చూసేలా చేసే వాళ్ళు మన బలహీనత. మానవ జీవితం మొదటి సగంలో డబ్బు పిచ్చిలో పడి లేనిపోని జబ్బులు తెచ్చుకుంటారు. రెండవ సగంలో ఆ జబ్బులు తగ్గాలని సంపాదించిన డబ్బును తగిలేస్తారు. నిన్ను అందరూ అనుమానిస్తున్నారు, పరీక్షిస్తున్నారు అని బాధపడకు. ఎవరైనా విలువైన బంగారాన్ని పరీక్షిస్తారు, బొగ్గుని కాదు. నిజంగా నిన్ను ఇష్టపడేవారు నీ నుండి ఏమీ ఆశిస్తారో తెలుసా? ఏమీ ఆశించరు. నువ్వు మాట్లాడితే చాలు అనుకుంటారు. ఏ జీవితం శాశ్వతం కాదు. ఏ ప్రాణికి గ్యారంటీ లేదు. జీవించే కొంతకాలానికి ఎన్నో బాధలు, బంధాలు, బాధ్యతలు. ఎవరైనా చనిపోతే పాపం పోయారు అంటాము, బతికి ఉంటే ఇంకా పోలేదా అంటాము. రేపు అనే దాన్ని చూస్తామో చూడమో తెలియని మన బతుకులకు పగలు, కక్షలు, పంతాలు ఎందుకు? ఎవరు తిండి తినేలేదు, ఎవరు పోయి సాధించేది లేదు. ఉన్నంతకాలం అందరితో కలిసి సంతోషంగా జీవిద్దాం. జీవిత భాగస్వాములు ఏ దేశంలోనైనా దొరుకుతారు, బంధువులు కూడా అంతే. కానీ తోబుట్టువులు మాత్రం ఏ దేశానికి వెళ్ళినా దొరకరు. వారిని ఎన్నటికీ మర్చిపోలేము. నిన్ను ఎప్పటికీ వేరే వాళ్ళతో పోల్చుకోకు. ఎందుకంటే సూర్యుడికి చంద్రుడికి పోలికే ఉండదు. సమయం వచ్చినప్పుడు అవి మెరుస్తాయి. నువ్వు కూడా అంతే, గుర్తుంచుకో. తాళంతో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడి ఉంటుంది. ఒకటి లేకుండా రెండవది తయారు కాదు. అలాగే పరిష్కారం లేకుండా ఒక సమస్యను భగవంతుడు సృష్టించే అవకాశం లేదు. అన్నదానం ఆకలిని తీర్చగలిగితే అక్షరదానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది. నీ గురించి కావాలని కల్పించే మాట్లాడే చెడు నీ కాలి చెప్పులకు అంటిన దుమ్ము లాంటిది. దులుపుకోవాలే కానీ నుదుటికి రాసుకోకూడదు. నువ్వు నీ సొంత కాళ్ళపై నిలబడి ఉన్నా కొంచెం ఇతరులను గౌరవించడం కూడా నేర్చుకో. ఎందుకంటే నువ్వు మరణించిన తర్వాత నీ సొంత కాళ్ళతో శ్మశానానికి చేరుకోలేవు. మౌనం కూడా ఆయుధమే. ఎదుటివారిని మానసికంగా మారుస్తుంది. చేసిన తప్పును ఒప్పుకోవాలంటే సంస్కారం కావాలి. చెయ్యని తప్పును మీద వేసుకోవాలంటే గొప్ప మనసు కావాలి. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజం అనుకోవడం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోకుండా ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిందించడం అన్నిటికంటే పెద్ద తప్పు. నీ తలరాతను ఎప్పుడు నిందించకు. ఒక కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు నీ జీవితంలో ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాయి. ఒక ధ్యేయముతో కృషి చేస్తే ఇవాళ కాకపోయినా రేపైనా విజయం తప్పదు.